హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వంజరం ఫిష్ కర్రీ ఎలా చేయాలి అనేది చూద్దాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు వంజరం ఫిష్ 1/2 కిలో, ఆనియన్స్, టొమాటోస్, కరివేపాకు, పచ్చిమిర్చి. అండ్ మసాలా కోసం మనకు కావాల్సినవి యాలకులు, పట్ట, లవంగం, జీలకర్ర, ఆవాలు, ధనియా అండ్ గసగసాలు, సరిపడా ఉప్పు, మసాలా, పసుపు అండ్ లెమన్. ముందుగా మనం ఫిష్ మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్కి ఒక 1/2 లెమన్ వేసుకోండి, దానివల్ల చాలా టేస్ట్గా వస్తుంది. లెమన్, దాని తర్వాత సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. దీనివల్ల ఏంటంటే మనకి ఫిష్లోని పచ్చివాసన అనేది పోతుంది అన్నమాట. ముందుగా మనం మసాలాలన్నీ తీసి పెట్టాం కదా, ఇది మిక్సీలో వేయాలి. సో ముందు ఈ దినుసులు ఏవైతే ఉన్నాయో అవి మనం ముందు పౌడర్ చేసుకుందాం. ఇలా పౌడర్ లాగా నలిగిన తర్వాత ఇందులోనే మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి, నేను పౌడర్ ముందు ఎందుకు చేసుకున్నానంటే ఉల్లిపాయలు అవన్నీ కలిపి ఒకేసారి వేస్తే మనకి నలగదు, పౌడర్ అనేది అవ్వదు మసాలాలు. సో అందుకని చెప్పి ముందు పౌడర్ చేసుకొని ఆ తర్వాత మనం ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పెట్టుకొని ఇలాగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలాగా మనం మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి ప్యాన్ కొద్దిగా బాగా వేడెక్కిన తర్వాత, ఇలా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనకి ఆయిల్ అనేది వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి మసాలా అండ్ ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా వస్తుంది. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆయిల్లో వేయాలి. దాంతోపాటు కరివేపాకు కూడా వేసి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముద్దని ఇందులో వేసుకొని బాగా ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి బాగా మగ్గేదాకా వదిలేయాలి. మసాలాలన్నీ కలిపి వేసిన తర్వాత ఆయిల్లోని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా ఉడికేదాకా ఉంచుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మగ్గిందో లేదో చూసుకుంటే మనకు కొద్దిగా కలర్ ఇలా మారుతుంది కదా. ఇలా కొద్దిగా మారిన తర్వాత ఇందులోనే మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ అలా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని బాగా కలిపితే, అంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన, పచ్చి వాసన మళ్ళీ ఉండిపోతుంది కాబట్టి ఇలా మగ్గుతుండగానే మనం వేసేసి ఇంకాసేపు అలాగా కొద్దిగా దగ్గర అయ్యేదాకా ఉంచుకుంటే దాని ఫ్లేవర్ అనేది అందులో దిగుతుంది. ఒక 5 to 7 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఆయిల్ సపరేట్గా అవుతుంది కదా. ఆ టైంలోనే ఒకసారి కలుపుకొని ఇందులోని రుచికి సరిపడా సాల్ట్, 1/3 స్పూన్ పసుపు, కారం 1 స్పూన్. సో కారం అనేది మీరు టేస్ట్ చూసుకొని మీకు స్పైసీగా కావాలి అని అనుకుంటే మీరు మాడిఫై చేసుకోవచ్చు, ఇంకొద్దిగా కారం అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక
10 to 12 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని ఉడికించుకోవాలి. ఇలాగా ఒక 10 మినిట్స్ తర్వాత ఆయిల్ ఇలా సెపరేట్ అవుతున్నట్టు చూసుకొని, సెపరేట్ అయ్యింది అని అంటే ఆనియన్ పేస్ట్ అనేది బాగా మగ్గిపోయింది అని చెప్పి. సో ఇలా ఒకసారి బాగా కలుపుకొని నేను ఇందులోని ఒక 1 స్పూన్ కారం అండ్ 1/2 స్పూన్ సాల్ట్ అనేది నేను కలిపాను. యాక్చువల్లీ నేను టేస్ట్ చెక్ చేస్తే చిన్న తగ్గింది కాబట్టి. సో ఇలాగా ఇప్పుడు ఇందులోని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని పీసెస్ అనేవి ఇలా వేసుకొని ఒకటి ఒకటి, సో 1 by 1 వేసుకోవాలండి. ఎందుకంటే ఫిష్ మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి విరిగిపోకుండా ఉంటుంది. ఇలా ఫిష్ వేసిన తర్వాత లైట్గా, చాలా సాఫ్ట్గా చెయ్యాలి మీరు. జస్ట్ ఇలాగా కలుపుకొని ఒకసారి ఇలాగా ఫిషెస్ అన్నీ కూడా నేను వేసి కొద్దిగా అప్ అండ్ డౌన్ చేసి, లైక్ అదే బాగా గ్రేవీలోని మునిగేలా చేసుకొని కలిపి పెట్టుకున్న ఫిష్ దాంట్లోని నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి, ఈ కొత్తిమీర అనేది కొద్దిగా ఇలాగ పైనుంచి గార్నిష్ చేసి కుకింగ్కి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ నేను మగ్గిస్తాను సిమ్లో పెట్టి. ఇలా 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే అది ఆయిల్ కొద్దిగా సెపరేట్ అవుతున్నట్టు ఉంది కదా. ఇప్పుడు ఇందులోని మనకి ఇగురు అడ్జస్ట్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ అనేది సైడ్ నుంచి వేసుకుంటే, 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఫాస్ట్గా కలుపుకోకూడదు, ఫిష్ అనేది విరిగిపోతుంది కాబట్టి ఇలా లైట్గా కలుపుకొని కొద్దిగా ఇది అడ్జస్ట్ చేసుకొని టెక్స్చర్ అనేది ఇలా కొత్తిమీర అనేది పైనుంచి ఒకసారి వేసుకొని మూత పెట్టి సిమ్లోని మీడియం ఫ్లేమ్లోని ఒక 10 మినిట్స్ ఉడికించుకొని, ఇలా 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించిన తర్వాత మనం ఇలా మూత తీసి చూస్తే ఆయిల్ అనేది గ్రేవీ నుంచి ఇలా సెపరేట్ అవుతుంది కదా. అలా అయ్యింది అంటే దానికి అర్థం అది కుక్ అయిపోయినట్టు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫిష్ ఎప్పుడు కూడా ఎక్కువగా గరిటె పెట్టి మనం కలపకూడదు. సో ఇలాగ పైకి తేలించి ఒక క్లాత్తో మనం ఇలా కదుపుకుంటూ చెక్ చేసుకోండి. అంతేనండి, చూసారా సింపుల్గా ఇలాగా మనం ఫిష్ అనేది ఉడికిపోయింది. సో ఇలాగ మనం స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడం.